రే సీఎం టవర్ ఎక్కిన తర్వాత మాత్రం నిజంగా మూలికుటి సూపర్ సూపర్ అనిపించింది నాకు. అంత పై నుంచి కింద ఉంటే ఎక్సైటింగ్ సూపర్. బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం ఎక్కాము. ఎక్సలెంట్. బాగా నచ్చింది. ఆ లైటింగ్ కొంచెం ఫోటోలు మంచిగా రాలేదు, కానీ ఫోటోలు రాకపోయినా కూడా కానీ ఫీలింగ్ సూపర్ గా ఉంది. మేము న్యూయార్క్ లో కూడా ఇలాంటిది ఇంకా మళ్ళా మనకు చెప్పకుండా అత్త నీకు తెలుసు నాకు తెలీదు, చెప్పకుండా అత్త వచ్చింది, హ్యాపీ అనిపించింది. ఇన్ని అంటారు రావటం బిడ్డ సంతోషం అనిపించింది నాకు తెలుసు, నాకు తెలుసు ఇంతవరకు. అవునా? అక్వేరియంలో కూడా బాగుంది. ఆ సెంటర్ లో దూరి ఫోటో తీసుకుంటారు చూడు, చుట్టూ మధ్యలో షార్క్స్ ఉంటాయి. తాబేలు నాయన మన సముద్రంలో పోయినట్టు అనిపించింది. ఆహా, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అత్తలతో మీరు రాలేనప్పుడు ఇండియన్ ఓషన్ లో చాలా ఫిషెస్ చూపించారు. మీరు చూసేటప్పుడు అది లేదు, అప్పుడప్పుడు అట్లా events చేస్తారు. మేము అది బాగుంది. ఇండియన్ ఓషన్ లో ఫిష్ చూపించారు మాకు, బాగుంది. షార్క్స్ అలాంటివి చూపించలేదు, చిన్న చిన్న ఫిష్. ఎన్ని వెరైటీలు ఉన్నాయా చేపలు, ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అది కూడా చిన్నవి దగ్గర నుంచి పెద్దవి దాకా బాగానే చూపెట్టాడు. నీకు చెప్పానా, మేము ఓపెన్ వాటర్ లో షార్క్ చూసాము. నేను నాన్న స్కూబా డైవింగ్ వెళ్ళాము మాల్దీవ్స్ లో. లేదు చేపలు మాల్దీవ్కి వెళ్ళినప్పుడు నేను నాన్న స్కూబా డైవింగ్ వెళ్ళాము. స్కూబా డైవింగ్ అంటే తెలుసా? బోట్ వేసుకొని పోయేదే కాదు, నీళ్ళల్లో వాటర్ సూట్ వేసుకొని పోయేదా? నీళ్ళల్లో లోతుకు పోయి మా దగ్గర పక్కన ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు, మేము కిందకి వెళ్తా ఉన్నాము. 9 meters వెళ్ళాము కింద. మేము షార్క్ చూసాము, స్టార్ ఫిష్ చూసాము, టర్టిల్ చూసాము. అదే స్టింగ్రేని ముట్టుకున్నావు కదా, అది కూడా ఓపెన్ వాటర్ లో చూసాము. చాలా బాగుంది. 3 days ఉన్నాము. జెట్ స్కీయింగ్ కూడా వెళ్ళాము. ఒక లాగా ఉంటుంది, బైక్ లాగా ఉంటుంది. నేను అదే ఫోటోస్ చూసినాను. మీరు ఫోటోలు మేము ఏం తీసుకోలేదు. అరే నాన్న నువ్వు బోట్లో పోతా ఉంది ఒకటి, నీళ్ళల్లో ఉండేది ఒకటి తీసుకున్నాం, చూసినా. నచ్చింది అది.